హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సైబర్ పవన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈవీఎం మిషన్ హ్యాక్ చేయగలరా, హ్యాక్ చేయగలరు అంటే ఎలా చేస్తారు, హ్యాక్ చేయలేము అంటే ఎందుకు చేయలేం? ఈ క్వశ్చన్ కి నా ఆన్సర్ నో. ఎందుకు చేయలేము అంటే ఈవీఎం అనేది సింగిల్ మిషన్ కాదు. ఈవీఎం అనేది 3 డిఫరెంట్ యూనిట్ కాంబినేషన్ ఉంటది. ఫస్ట్ వన్ ఏంటి అంటే కంట్రోల్ యూనిట్. కంట్రోల్ యూనిట్ లో మెయిన్ ఓటింగ్ డేటా స్టోరేజ్ అవుతుంది. ఇది పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటది. సెకండ్ వన్ బ్యాలెట్ యూనిట్. దీని మీద ఓటర్ ఓటింగ్ ఇస్తారు, కానీ ఫస్ట్ కంట్రోల్ బటన్ మీద క్లిక్ చేస్తేనే దాని తర్వాత మీ ఓట్ రిజిస్టర్ అవుతుంది. థర్డ్ వన్ వివిప్యాట్ మిషన్. ఓట్ ఇచ్చిన తర్వాత స్లిప్ కింద పడుతుంది. మనం ఓట్ ఎవరికి ఇచ్చినామో దాన్ని చూసి వెరిఫై చేయొచ్చు. దాని తర్వాత మొత్తం ఈవీఎం ఒకేసారి ప్రోగ్రామ్ అవుతుంది. దాని తర్వాత రీప్రోగ్రామ్ అవ్వదు. సో దీన్ని చేంజ్ చేయడం పాసిబుల్ లేదు. ఇంకోటి, ఇది ఎక్స్టర్నల్ వైర్ తో కనెక్ట్ ఉండదు. ఇది ఇంటర్నల్ బ్యాటరీతో వర్క్ అవుతుంది. అండ్ ఇందులో రేడియో ఫ్రీక్వెన్సీ ఆర్ వైర్లెస్ కమ్యూనికేషన్ ఉండదు. లోకల్ నెట్వర్క్, మొబైల్ నెట్వర్క్ ఆర్ వైఫై, బ్లూటూత్, రిమోట్ కనెక్షన్ ఏం ఉండదు. ఇది ఇంటర్నల్ బ్యాటరీతో వర్క్ అవుతుంది. వన్ టైం ప్రోగ్రామ్ మైక్రో కంట్రోలర్ తో రన్ అవుతుంది. సో రిమోట్ హ్యాకింగ్ ఇంపాసిబుల్, కానీ ఫిజికల్ హ్యాకింగ్ చేయొచ్చు. బట్ ఇది కూడా కష్టమే, ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ కూడా చాలా సెక్యూర్ గా ఉంటది. ఈవీఎం మిషన్ హ్యాక్ చేయడం చాలా ఇంపాసిబుల్.